డీజేఆర్ ట్రస్ట్ ద్వారా అందిస్తున్న విద్యా సహాయం పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు 90% పైగా మార్కులు సాధించడం ఆనందంగా ఉందని డీజేఆర్ ట్రస్టీ దామచర్ల నాగసత్యలత తెలిపారు. గత ఏడాది ఎంపికైన విద్యార్థులు అద్భుత ప్రతిభ కనపరచగా ఈ ఏడాది మరో 100 మంది పేద మెరిట్ విద్యార్థులకు విద్యా అవకాశాలు కల్పించేందుకు టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. బీకే క్లబ్ హౌస్ లో 6వ తరగతి పూర్తి చేసుకుని 7వ తరగతిలోకి చేరిన విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు నోట్బుక్స్ పంపిణీ చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. గత ఏడాది ట్రస్ట్ ఆధ్వర్యంలో చదువుతున్న విద్యార్థులు విద్యలో అద్భుత ప్రతిభ కనబర్చారని ఇది తమకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. పేద మెరిట్ విద్యార్థులు ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుకు దూరం కాకూడదు అన్న ఉద్దేశంతో డీజేఆర్ ట్రస్ట్ పూర్తి స్థాయిలో అండగా నిలుస్తుందన్నారు. విద్యార్థుల ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్లు, ఇతర విద్యా అవసరాలను ట్రస్ట్ భరిస్తుందని వివరించారు. ఈ ఏడాది మరో 100 మంది పేద ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసి చదివించేందుకు ఆదివారం టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్య ద్వారా పేద కుటుంబాల భవిష్యత్తును మార్చడమే ట్రస్ట్ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీజేఆర్ ట్రస్ట్ డైరెక్టర్లు అనీషా లక్ష్మి, తనుజ లక్ష్మితో పాటు డీజేఆర్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజు ఇక్కడ మన డీజేఆర్ ట్రస్ట్ తరపున లాస్ట్ ఇయర్ 100 స్టూడెంట్స్ కి ఎగ్జామ్ పెట్టి టాలెంట్ టెస్ట్ పెట్టి 5th క్లాస్ వాళ్ళకి కండక్ట్ చేయడం జరిగింది. 6th వచ్చిన వాళ్ళందరికీ లాస్ట్ ఇయర్ అంతా కంప్లీట్ చేసుకుని ఈ ఇయర్ 7th వస్తున్నారు. వాళ్ళకి ఈరోజు బుక్స్ ఇవ్వడం జరుగుతుంది అంతాను. ఈరోజు అందరూ స్టూడెంట్స్ అందరూ కూడా మేము అంతా స్కూల్లో కనుక్కున్నా సరే అందరూ ఆల్మోస్ట్ 80 to 90%, 98% స్టూడెంట్స్ అందరూ కూడా బాగా స్కోర్ చేశారు. అందరూ కూడాను దానికి చాలా హ్యాపీగా ఉంది అంతాను. మేము ట్రస్ట్ ద్వారా చేస్తున్న దానికి ఇది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంతాను. అలాగే రేపొద్దున మళ్ళీ 2nd ఎగ్జామ్ జరుగుతూ ఉంది. అంటే ఇంకొక 100 మందిని రేపొద్దున తీసుకుని ఎగ్జామ్ కండక్ట్ చేసి మెరిట్ ద్వారా తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ ఇప్పటికే 1500 మంది రిజిస్టర్ అయి ఉన్నారు అంతాను. రేపొద్దున హర్షిని కాలేజీలో ఎగ్జామ్ జరుగుతుంది మళ్ళీని. దానికి కూడా చాలా దాంట్లో కూడా 100 మందిని తీసుకుని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ విధంగా కొనసాగిస్తాం జరుగుతూ ఉంది. జనార్దన్ గారి ఉద్దేశం ఏంటంటే ఎవరైనా సరే ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు మెరిట్ స్టూడెంట్స్ ఇబ్బంది పడకూడదు, వాళ్ళకి ఫీజులు పే చేసి మనం అన్ని విధాలుగా సహాయం చేయాలని చెప్పి ఉద్దేశంతో చేస్తూ ఉంది. అలాగే డీజేఆర్ ట్రస్ట్ ద్వారా మనం కూడా చాలామందికి పేదవాళ్ళందరికీ కూడా బండ్లు కానీ గొడుగులు కానీ లేకపోతే మన మజ్జిగ మనంతా సమ్మర్ అంతా కూడా మజ్జిగ అన్నీ చేస్తున్నాం అంతాను. ఇలా డీజేఆర్ ట్రస్ట్ ద్వారా ఇంకా జనార్దన్ గారు ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆలోచనతో ఉన్నారు. డెఫినెట్గా ముందు ఇంకా మరిన్ని కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి చెప్తున్నారు. అవునండి, భారంతో కూడిందనే సరే అంటే ఒక మంచి పని చేసే ఆనందం సంతృప్తి ఉంటుంది కాబట్టి ఒక 100 మందిని చదివిస్తామంటే వాళ్ళ ఫ్యామిలీ కుటుంబం అంతా వాళ్ళ వల్ల రేపు పొద్దున్న భవిష్యత్తు బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో జరుగుతుంది. ఇదంతా భారంతో కూడుకున్నది. దీనికి కూడా చాలామంది కూడా ఒక్కొక్క పిల్లల్ని అడాప్ట్ చేసుకుని మన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది కూడా చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క పిల్లల్ని కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకున్నట్టు వాళ్ళు చదివిస్తున్నారు చాలామంది కూడాను. వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చాలా బాగుందండి. అదే చెప్తున్నాగా ఆల్మోస్ట్ 90s 80% పైన ఉన్నారు పిల్లలందరూ కూడా. ఈ 100 మంది కూడా మేము స్కూల్స్ ద్వారా స్కూల్లో కనుక్కుంటూ ఉన్నాం, పేరెంట్స్ని కనుక్కుంటూ ఉన్నాం, స్టూడెంట్స్ అంతా చూసుకుంటూ ఉన్నాం ఎలా చదువుతున్నారు ఏంటి అంటే. మేము ముందు టెస్ట్ పెట్టినప్పుడు కూడా మెరిట్ స్టూడెంట్స్ అబౌవ్ 80 వచ్చిన వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నాం. అంటే ఒక కాజ్ ఉండాలి కదా మనం చేసే మంచి పనికి. చేసినప్పుడు ఒక మంచి స్టూడెంట్స్ చదివించడం ద్వారా వాళ్ళ భవిష్యత్తు బాగుంటున్న ఉద్దేశంతో మేము ఎప్పుడు మెరిట్ స్టూడెంట్స్ సెలెక్ట్ చేస్తాం. అలాగే అంటే ప్రస్తుతం మెయిన్ స్కూల్ బేసిక్ కదండి, 5th to 10th అనేది మెయిన్ చూస్తూ ఉన్నాం. డెఫినెట్గా ముందు ఏమైనా ఆలోచన ఉంటే మటుకు జనార్దన్తో సంప్రదించి చూద్దాం. అందరికీ నమస్కారం అండి. రేపొద్దున్న మళ్ళీ 2nd టైం డీజేఆర్ ట్రస్ట్ స్కాలర్షిప్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. అందరూ కూడా 5th నుంచి 6th క్లాస్కి వెళ్ళే పిల్లలందరూ కూడా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని తప్పకుండా ఎగ్జామ్ రాసి మీరందరూ కూడా బాగా రాయాలని, అందరూ దానిలో మెరిట్ స్టూడెంట్స్ అందరూ సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాం. రాసే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అందరికీ నమస్కారం అండి. ఆల్రెడీ 1 year 100 పీపుల్ని సెలెక్ట్ చేసుకున్నాము. మళ్ళీ అలాగే వచ్చే సంవత్సరానికి కూడా రేపు టాలెంట్ టెస్ట్ జరగబోతుంది. అండ్ 5th క్లాస్ నుంచి 6th క్లాస్కి వెళ్ళే పిల్లలందరికీ ఎగ్జామ్ ఉండబోతుంది. ఆర్థిక కష్టాల్లో ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక సహాయంగా మేము చేయాలనుకుంటున్నాం. రేపు ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.